అందరికీ నమస్కారం. ఈరోజు మన ముఖ్యమంత్రి తెలంగాణ రథ సాధకుడు సురతకుడు తెలంగాణ బాపూజీ అన్నటువంటి ముఖ్యమంత్రి గారు మన ప్రాంతానికి రావడం సంతోషంగా ఉంది. వారి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి 2 నిమిషాలు ఏది మాట్లాడదలుచుకున్నా. ఒకటే, చాలా సందర్భంలో మన కొత్తగూడెం ప్రాంత మున్సిపాలిటీకి జంట నగరాలు దానికి 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయవలసిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ప్రతి సంవత్సరం మురియేడువాగు ఇరువైపులా లక్ష్మీదేపల్లి ఇరువైపులా మొత్తం వాగుతో కొట్టుకుపోతుంది. 40-50 ఇండ్లు పోతున్నాయి. లోగడు కూడా వారికి ఇచ్చాను. దానికి 150 కోట్ల రూపాయలతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చి శాంక్షన్ చేయవలసిగా కోరుతున్నాం. కొత్తగూడెం మున్సిపాలిటీకి వాటర్ సప్లై స్కీమ్ కింద 130 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయవలసిగా కోరుతా ఉన్నా. పాలపొలంత చింతచెరు మినీ ట్యాంక్ నిర్మాణం కోసం 12 కోట్ల రూపాయలు నిధులు చేయవలసి కోరుతున్నాం. కొత్తగూడెం ప్రజానీకానికి జర్నలిస్టులు ఎప్పుడో కోరుతూ ఉన్నారు. నేను ఫస్ట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జర్నలిస్టు పాలనకు ఇచ్చాను. కొత్తగూడెంలో స్థలం ఉందండి, ఆ జర్నలిస్టుకు స్థలం కూడా ఇవ్వాల్సి కోరుతా ఉన్నా. ఒకటే నేను కోరుతా ఉన్నా, దయచేసి బ్రహ్మాండ నాయకుడు మీరు, తెలంగాణ రథ సాధకుడు అన్నట్టు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మద్దతుగా ఉండాలని మనం చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు గౌరవనీయులు మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు శాంతికుమార్ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె చంద్రశేఖరరావు గారికి, వేదికను అలంకరించిన మంత్రివర్యులకి, విశిష్ట అతిథులకి, సభాసదులకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఒక గొప్ప శుభపరిణామం ఈ జిల్లాలో జరిగింది. ఇంత వైభవంగా, ఇంత చక్కగా, ఇంత అందంగా ఇది 16వ ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ యొక్క ఇనాగరేషన్ ఇంత కన్నుల పండుగగా జరగటం, అందులో నేను పాల్పంచుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. పరిపాలనా సౌలభ్యం, పరిపాలన ప్రజలకి చేరువుగా తీసుకువెళ్ళటానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్న అనేకమైన చర్యల్లో ఇది మొట్టమొదటి అతి ముఖ్యమైన కార్యక్రమం. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటం, కొత్త మండలాలు ఏర్పాటు చేయటం, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయటమే కాకుండా వాటికి అన్ని హంగులతో, సౌకర్యాలతో అన్నీ చేకూర్చడం అనేది ఇన్ని 100 కోట్ల రూపాయల వ్యయంతో ఇంత గొప్పగా ఈ భవన నిర్మాణం చూస్తుంటే నాకు ఒక రకంగా ఈ జిల్లా కలెక్టర్ గారి మీద, జిల్లా అధికారుల మీద చాలా అసూయగా ఉన్నది. మేము జిల్లాలో పనిచేసినప్పుడు చాలని గదుల్లో ఎటువంటి సౌకర్యాలు లేకుండా, సరైన లైటింగ్ లేకుండా మాకు అసౌకర్యాలు ఉండేవి, వచ్చిన జనానికి కూడా చాలా అసౌకర్యాలు ఉండేవి. మరి ఇంత చక్కటి కాంప్లెక్స్ నిర్మించినందుకు గాను ఇక్కడి నుంచి జరిగే పరిపాలన మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రజలకి మరింత చేరువుగా తీసుకువెళ్ళటానికి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా కృషి చేస్తారని వారి తరపున నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మన కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత మన రాష్ట్రం చాలా మొత్తం భారతదేశంలో అన్నిటికన్నా యంగెస్ట్ స్టేట్ అయినా కూడా అన్ని రంగాల్లో కూడా ఒక గొప్ప ప్రగతితోటి ముందుకు దూసుకుపోతుంది. మనం చెప్పుకోవాలంటే అందులో చాలా ఉన్నాయి. చాలా ఘనత వహించిన కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, తర్వాత 24 గంటలు సరఫరా చేసే ఈ ఎలక్ట్రిసిటీ కావచ్చు, తర్వాత హరితహారం ఎంత గొప్పగా జరిగిన కార్యక్రమం అంటే ఎవరు ఊహించిన విధంగా ట్రీ కవర్ స్టేట్లోనే 8 సంవత్సరాల్లో దాదాపు 8% పెరగటం అన్నది, ఇట్లా అతి గొప్ప విప్లవాత్మకమైన విజయాలు అందుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా ఈ పరిపాలన అన్నది ప్రజలకు మరింత చేరువుగా, మరింత సౌలభ్యంగా, మరింత వారి మనసులో హత్తుకుపోయే విధంగా తీసుకుపోవడానికి అన్ని విధంగా కృషి చేస్తామని ప్రభుత్వోద్యోగులందరి తరపున నేను వారికి హామీ ఇస్తూ, రాబోయే కొద్ది రోజుల్లో మనం కంటి వెలుగు కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేసుకుంటాము. చాలా ముఖ్యమంత్రి గారు తన స్వీయ అనుభవంతో ఈ కార్యక్రమం అనేది డిజైన్ చేయడం జరిగింది. వారి ఓన్ కాన్స్టిట్యుయెన్సీలో ఈ కంటి వెలుగు కార్యక్రమం చేసిన తర్వాత వృద్ధులు, పిల్లలు, మహిళలు చాలా నెగ్లెక్టెడ్ కమ్యూనిటీ, వాళ్ళల్లో ఈ కంటికి సంబంధించిన సమస్యలు అనేకమైనవి ఉన్నాయి. ప్రభుత్వం కనుక వారి ఇంటికి ఈ కంటికి సంబంధించిన సేవలు తీసుకువెళ్ళినట్లయితే వాళ్ళకి ఎనలేని ఉపయోగం కలుగుతుంది అన్న ఉద్దేశంతో వారు స్వయంగా డిజైన్ చేసి ఈ కార్యక్రమం
2018లో చేపట్టడం జరిగింది. అదే మళ్ళీ ఇప్పుడు మనం చేస్తున్నాము. ఈ కంటి వెలుగు కార్యక్రమంలో కూడా అందరూ చాలా ఉత్సాహంతో పాల్గొని వారి మనసులో ఎటువంటి ఆశయం సేవ ఉన్నాయో అవి ప్రజలకు మరింత చేరువగా చాలా చక్కగా ఒక చిత్తశుద్ధితోటి తీసుకువెళ్ళి వారందరికీ కూడా సేవలు చేస్తారని ఆశిస్తూ, సార్ ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. జై హింద్. ధన్యవాదాలు మేడం. ఇప్పుడు మన జిల్లా మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ దేశానికే ఒక ఆదర్శవంతమైన నాయకత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం యొక్క అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ద్వారా యావత్తు దేశం యొక్క చూపుని తెలంగాణ వైపు చూపిన మన తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధకుడు, ఉద్యమ రథసారథే, ఈనాటి ఈ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి గోసపడ్డ తెలంగాణని అద్భుతంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, వేదికను అలంకరించిన మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, మరి ఈ వేడుకకి హాజరైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోదర సోదరిమణులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రారంభించుకున్న ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ సమీకృత అధికారుల సముదాయం జిల్లాకి సంబంధించింది ఒక అద్భుతమైన ఈ కట్టడం. ఇలాంటి కట్టడాలు ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్ల నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవాళ మహబాద్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నూతన కలెక్టరేట్ల ప్రారంభోత్సవం, రేపు 18వ తారీఖు నాడు ఖమ్మంలో నూతన కలెక్టరేటు ప్రారంభోత్సవానికి కూడా ముఖ్యమంత్రి వర్యులు రావటం అనేది ముదావహం. మా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి వరప్రదాయని లాంటి సీతారామ ప్రాజెక్టుని వారి యొక్క రూపకల్పన, వారి యొక్క సంకల్పంతోని గోదావరి జలాలతోని అటు నాగార్జున సాగర్ ఆయకట్టుని స్థిరీకరించడంతో పాటుగా కొత్తగా 4.5 లక్షల నుండి 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించిన మరి అపర భగీరథుడు మహానుభావులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. గోదావరి నీళ్లు ఈ జిల్లాని ఒరుసుకొని కొన్ని కిలోమీటర్లు, కొన్ని వందల కిలోమీటర్లు పరిగెడుతున్నా కూడా గుక్కెడు మంచినీళ్ల కోసం కానీ గతంలో, లేదా చుక్కడు సాగునీరు కోసం కూడా ఈ ఖమ్మం జిల్లా తాతాలాడింది. కానీ మొత్తం వృధాగా సముద్రంలో కలిసిపోతున్న సమయంలో ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచన చేసి సీతారామ ప్రాజెక్టుని తీసుకొని వచ్చి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి, ప్రత్యేకించి ఈ గిరిజన జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి వరప్రదాయనిగా చేసి, అలాగే సీతమ్మ బ్యారేజు నిర్మాణాన్ని కూడా వడివడిగా చేపడుతున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ఈ గిరిజన జిల్లాకి ప్రత్యేకంగా పోయిన సంవత్సరం మెడికల్ కాలేజీని శాంక్షన్ చేసి ఈ సంవత్సరం తరగతులు ప్రారంభింపజేసి 150 అడ్మిషన్లతోని మెడికల్ కళాశాలని శాంక్షన్ చేసి అంతమంది పిల్లలకి ఇక్కడ మెడిసిన్ చదివే అవకాశం, అలాగే సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని కూడా అందుబాటులోకి ఈ మన్యం ప్రాంత ప్రజలకి ఇచ్చినందుకు మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సార్, మీ ఆజ్ఞతోని లేదా మీరిచ్చిన సూచనలతోని ఈ జిల్లాని అద్భుతంగా ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తా ఉన్నాం. ఏ రోజైతే మీరు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని ఏర్పాటు చేసి ఈ గిరిజన ప్రాంతాలన్నిటికీ కూడా కలిపి మొత్తం గూడాలని, తండాలని కూడా కొత్తగా గ్రామ పంచాయతీలు చేసి 481 కొత్త గ్రామ పంచాయతీలని తమరి ఆజ్ఞ ద్వారా అనేక కొత్త మండలాలని, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకొని ఈ కొత్త జిల్లాని ప్రారంభించుకున్న తర్వాత ఇవాళ అద్భుతంగా పురోగతిలోకి ముందుకు పోతా ఉన్నది. అటు కొత్తగూడెం, పాలవంచ 2 టౌన్లు కూడా అద్భుతంగా జంట పట్టణాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఇంకో పక్కన మన భద్రాచలం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. అలాగే అశ్వరావుపేట, పినపాక నియోజకవర్గాలు, ఇల్లందు నియోజకవర్గాలు, ప్రత్యేకించి సింగరేణికి అలవాలమైన ఈ ప్రాంతం సింగరేణి ద్వారా కూడా అద్భుతంగా కూడా ముందుకు పోతా ఉన్నాం. మీ దార్శనికతతోని ఈ జిల్లాని మరి అద్భుతంగా ప్రగతి పదంలో నడిపి గతంలో స్వచ్ఛ సర్వేక్షణ కానీ లేదా అనేక మరి అవార్డుల్ని, కేంద్రం ప్రకటించిన అవార్డుల్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అందుకుందని చెప్పి మీ దార్శనికతతోని మేము తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ముఖ్యమంత్రి వర్యుల యొక్క మరి సూచనతోని ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనుల యొక్క మరి పోడు భూమి సమస్యను కూడా పరిష్కరించే విధంగా కూడా ముఖ్యమంత్రి గారు
చర్యలు చేపట్టడం, దానికి నడుం బిగించి మరి పోడు భూముల సమస్య కూడా పరిష్కారం చూపెడుతున్నందుకు గిరిజనుల తరపు నుంచి కూడా ప్రత్యేకించి ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి అద్భుతమైన కట్టడాలకి మరి మీరు చూపిన గొప్ప సంస్కరణలే సార్ కొత్త జిల్లాలు. 10 జిల్లాలను 33 జిల్లాలు చేసినప్పుడు, ఇన్ని మండలాలు, ఇన్ని రెవెన్యూ డివిజన్లు చేసినప్పుడు, ఐస్ క్రీమ్ సపరేషన్ చేసినంత ఈజీగా మీరు చేయటం అనేది గొప్ప విషయం సార్. మిమ్మల్ని మరి ఈ రకంగా తెలంగాణ ప్రజలు జాతిపితగా ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. గౌరవనీయులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ అజయ్ గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు వనమా వెంకటేశ్వరరావు గారు, స్థానిక ఎంపీ గౌరవనీయులు పెద్దలు టీఆర్ఎస్ పార్టీ లోక్సభలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, వేదికను అలంకరించిన రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు పద్దిరాజు రవిచంద్ర గారు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గౌరవనీయ చీఫ్ సెక్రటరీ గారు, జిల్లా కలెక్టర్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు స్థానిక శ్రీమతి కవిత గారు, జిల్లా అధికార యంత్రాంగం, ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కొత్తగూడెం జిల్లా సోదరులకు సోదరిమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేసుకోవడమే కాదు, చాలా చక్కటి పరిపాలనా భవనాన్ని రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత ఎలివేషన్ లేనంత చక్కటి ప్రదేశంలో ఈ పరిపాలనా భవనాన్ని నిర్మింపజేసుకుని ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభింపజేసుకున్నందుకు యావత్తు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలను, ప్రజాప్రతినిధులను, అధికారులను అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ఇక్కడి నుంచి మంచి ప్రజా కార్యక్రమాలు జరిగి ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, ప్రజలకు చాలా మేలు చేసేటువంటి ఒక పవిత్రమైన దేవాలయంలాగా ఈ కార్యాలయం పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. కొత్తగూడానికి జిల్లా వచ్చింది, కలెక్టరేట్ వచ్చింది, మెడికల్ కాలేజీ వచ్చింది, కొత్తగూడెంలోనే భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వచ్చింది, ఇంకా చాలా చాలా వచ్చినాయి, చాలా చాలా వస్తాయి కూడా. కారణం ఏంటంటే సింగరేణి బొగ్గు గనులకు మన పక్కనే ఉన్న ఇల్లందులో తొలి పునాది రాయి పడితే అది కొత్తగూడెం నుంచి విస్తరించి ఈరోజు అద్భుతమైనటువంటి ఒక ఆదాయ వనరుగా, ఉద్యోగ వనరుగా, సింగరేణి సిరుల కల్పవల్లిగా మన తెలంగాణ కొంగు బంగారంగా నిలిచిన గడ్డ మన కొత్తగూడెం ఇల్లందు గడ్డ. ఇక్కడ అద్భుతమైనటువంటి చైతన్యం, క్రియాశీలంగా ప్రగతిశీలంగా ఆలోచించే విధానం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా, ఎక్కువ చైతన్యం ఉన్న ప్రాంతం కూడా. కమ్యూనిస్టు విప్లవ భావాలతోని
అనేక రకాల ఉద్యమాలలో పాల్గొంటూ అద్భుతమైనటువంటి ప్రగతిశీల కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఒకనాడు తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో అక్రమంగా నన్ను అరెస్ట్ చేసి నన్ను నిర్బంధించి ఇదే ఖమ్మం జిల్లా జైల్లో పెడితే మీరే పెద్ద ఎత్తున పోరాటం చేసి నన్ను కాపాడి కడుపులో పెట్టుకున్నవారు అని చెప్పి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను మీ అందరికీ మనవి చేసేది ఒకటే, మీ అందరి ఆశీర్వాద బలం, మనందరి ఐక్య పోరాటం కాదేమో రాదేమో అసంభవమేమో ఇది సాధ్యం కానే కాదు అనేటటువంటి మాటను తుత్తినియలు చేస్తూ మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 7.5-8 ఏళ్ల క్రితం ఉన్న తెలంగాణకు నేటి తెలంగాణకు అసలు పోలిక పొంతన కూడా లేదు. ఆనాడు మన తలసరి ఆదాయం 87,000 రూపాయలు. ఈరోజు మన తలసరి ఆదాయం 2,78,000 రూపాయలు. ఆనాడు మన జిఎస్డిపి కేవలం 5 లక్షల కోట్లు. ఈరోజు మన జిఎస్డిపి 11.5 లక్షల కోట్లు. భారతదేశంలోనే తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ 1 స్టేట్ ఏది అంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం గర్వంగా చెప్పుకునేటువంటి సందర్భం. కొత్తగూడెంలోనే కాదు 33 జిల్లా పరిపాలనా కేంద్రాలు ఏర్పాటు చేసుకొని అద్భుతమైన కార్యకలాపాలు నిర్వహిస్తూ 33 మెడికల్ కాలేజీలు కూడా ఈ రాష్ట్రంలో మనం శాంక్షన్ చేసుకున్నాం. అందులో భాగంగానే కొత్తగూడెం కూడా మెడికల్ కాలేజీ వచ్చింది. దానికి నా సంతోషాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. నేను చదివితే చాంతాడంత పొడవు ఉంటుంది, 4 గంటలైనా చెప్పవచ్చు. ఎన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రతిరోజు మీ పట్టణాలలో, మీ బస్తీలలో, మీ గ్రామాలలో, మీ ప్రాంతాలలో మీరు చూస్తూ ఉన్నారో నేను ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. కొన్ని విషయాలైతే ప్రజలు అడగకుండా, డిమాండ్లు లేకుండా, ధర్నాలు లేకుండా అద్భుతమైన పద్ధతిలో మనం చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం. అందరినీ కడుపులో పెట్టుకుంటూ పోతూ ఉన్నాం. కులాలు, మతాలు, వర్గాలకు భిన్నంగా ఒక సమాజమే దేవాలయంలాగా భావించి అన్ని వర్గాల సంక్షేమాన్ని, సర్వజనుల యొక్క హితాన్ని కాంక్షించి మనం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు చాలా తమాషాగా ఉంటే మీకు చెప్తే నమ్మకం కాదు. కానీ కేసీఆర్ కిట్ అనేది మనం ఒకటి ఇస్తూ ఉంటాం, మీకు తెలుసు. దాని వెనుక ఉన్న ఉద్దేశం, దాని వెనుక ఉన్న ఫిలాసఫీ ఏదో కిట్ ఇవ్వటం, వాళ్ళకి ప్రసూతి అయిన వాళ్ళకి ఏదో 4 డబ్బులు ఇవ్వటం, అది కాదు దాని వెనుక ఉద్దేశం. అది పూర్తి మానవీయ కోణంతో గర్భం దాల్చినటువంటి పేదింటి మహిళలు కూలీ పనులు చేస్తారు పాపం విధిలేని పరిస్థితులలో. ఆ దానికోసం అది తల్లికి కానీ, ప్రసవించే తల్లికి కానీ, జన్మించే శిశువుకి కానీ మంచిది కాదు. అటువంటిది ఆగాలి. భవిష్యత్తులో తెలంగాణ జనరేషన్ గొప్ప జనరేషన్ రావాలంటే వారు ఏదైతే వేతనాన్ని కోల్పోతారో, గర్భం ధరించిన నుంచి ప్రసవించి ఆ తర్వాత 1-2 నెలల వరకు ఆ వేతనాన్ని భర్తీ చేసే కార్యక్రమమే మనం ఇచ్చే 12,000 రూపాయలు, 13,000 రూపాయలు. ఇది చాలా సుదీర్ఘమైన చర్చ జరిపి ఇతర రాష్ట్రాలలో పరిశీలన చేసి ఈ కార్యక్రమాన్ని మనం టేకప్ చేసినాం. ఇట్లా అనేక కార్యక్రమాలు ప్రజల నుంచి డిమాండ్లు లేకపోయినా మనం అద్భుతంగా అమలు చేస్తూ ఉన్నాం. దేశంలో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా కూడా నిలుస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోతూ అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. అక్కడ కాళేశ్వరం పూర్తి చేసుకోవడమే కాదు, ఖమ్మం జిల్లాలో ప్రతి ఇంచుకు నీరు వచ్చే విధంగా 4 రోజులు ఎనుకో ముందో అన్ని ప్రాంతాలకు, అన్ని కరువు ప్రాంతాలకు గతంలో జూలూరుపాడు లాంటి ప్రాంతం కావచ్చు, మరొకటి కావచ్చు, అన్నిటికీ కూడా ఇల్లందు లాంటి నియోజకవర్గానికి కావచ్చు, అందరికీ నీళ్ళు వచ్చే విధంగా ఎత్తైన ప్రాంతాలు ఉంటే కూడా సమృద్ధిగా గోదావరి మన పక్కనే ఉంది కాబట్టి, మనకు హక్కు ఉంది కాబట్టి, మనకు రైట్ ఉంది కాబట్టి, మన వాటా ఉంది కాబట్టి సీతారామ ప్రాజెక్టు మనం శ్రీకారం చుట్టుకున్నాం. అది దగ్గర పనులు కావస్తూ ఉన్నాయి. ఆ ప్రాజెక్టు ఒకసారి కంప్లీట్ అయితే జిల్లాలో ఇప్పటికే ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టు, ఒకవేళ కృష్ణా ప్రాంతంలో కరువు వచ్చి నీళ్ళు రాకపోయినా అటు నాగార్జున సాగర్ ఆయకట్టుకు డోకా ఉండదు. అట్లాగే మిగతా ప్రాంతాలంతా కూడా ఖమ్మం జిల్లా యావత్తు సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. వీలైనంత త్వరలో వాటిని పూర్తి చేసుకుంటూ ఉన్నాం. మనం భద్రాద్రి దేవాలయానికి సమీపంలోనే సీతమ్మవారి ఆనకట్ట కూడా కట్టుకుంటూ ఉన్నాం. అది 37 టీఎంసీల నిల్వతోని ఒక సముద్రాన్ని తలపించే విధంగా తయారు కాబోతా ఉంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఇతర ఏ రాష్ట్రాలలో లేని విధంగా అనేక కార్యక్రమాలు మనం తీసుకున్నాం. మంచినీళ్ళ కోసం
మిషన్ భగీరథతో అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు, ప్రతి కోయ గూడానికి, ప్రతి లంబాడి తండాకు కూడా సురక్షితమైన నీళ్ళు అందించే విధంగా మనకు చర్యలు చేపట్టాం. అది కూడా విజయవంతంగా జరుగుతూ ఉంది. మీ అనుభవంలో, మీ ప్రత్యక్ష అనుభవంలో మీ గ్రామాలలో ఉన్నది అని నేను మనవి చేస్తూ ఉన్నా. అట్లాగే కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇంకా ఇతర అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు కావచ్చు, కడుపు నిండా తిండి పెట్టేటువంటి సివిల్ సప్లైస్ బియ్యం కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా మనిషి పుట్టిన కాడి నుంచి తను కాటికి పోయే వరకు ఏదో రకమైనటువంటి సహాయం అందే విధంగా చేస్తూ ఉన్నాం. CMRF చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇయ్యని విధంగా మన ఎమ్మెల్యేలందరూ కూడా బ్రహ్మాండంగా వాటిని పేదలకు అందించే విధానం కూడా మనకు చాలా సంతృప్తికరంగా, గర్వకారణం కూడా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇట్లా అనేక విషయాలు సాధించుకుంటూ మనం ముందుకు పోతూ ఉన్నాం. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఇక్కడ నాగేశ్వరరావు గారు పెద్దలు, ఆయన చాలా సీనియర్ ఎమ్మెల్యే, కానీ ఒక యువకునిలాగా ఎప్పుడు నా దగ్గరికి హైదరాబాద్ వచ్చినా ఇది కావాలి, అది కావాలి. వెంకటేశ్వరరావు గారు, వనమ గారు ప్రతిసారి అడుగుతూ ఉంటారు. ఈ కొత్తగూడెం పట్టణం నుంచి ప్రవహించేటువంటి ముర్రేడు వాగు ఏదైతే ఉందో అది రెండు పక్కల కోస్తూ వరద వచ్చినప్పుడు కొంత ప్రమాదకరంగా మారుతున్నదని వారు చెప్తూ ఉన్నారు. నేను ఇమీడియట్గా మా కార్యదర్శి స్మితా సబర్వాల్ గారికి చెప్పాను. దాన్ని వెంటనే ఎగ్జామిన్ చేయించి దానికి ఎంత డబ్బైనా సరే మంజూరు చేసి ఈ పట్టణాన్ని కాపాడుకుందాం, దానికి డబ్బుల గురించి ఇబ్బంది లేదు, ఇమీడియట్గా దాన్ని వారం 10 రోజులలో మంజూరు చేస్తామని మనం చేస్తూ ఉన్నాను. అట్లాగే వారు జర్నలిస్టుల గురించి సింగరేణిలో స్థలం ఉంది, వారి గతంలో కూడా ఇచ్చాం, కొంతమంది మిగిలిపోయి ఉన్నారు, వారికి కావాలన్నారు. ఇమీడియట్గా కలెక్టర్ గారికి, సింగరేణి CMD గారికి ఆదేశాలు ఇచ్చి ఆ పని కూడా పూర్తి చేస్తాం. జర్నలిస్టు సోదరులకు ఇళ్ల స్థలాలు కూడా త్వరలో ఇప్పిస్తామని మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వారేమో వనమ గారు వారి కాన్స్టిట్యున్సీ కోసం వారు అడిగారు, కానీ నేను కాన్స్టిట్యున్సీ మనిషిని కాదు కాబట్టి, జిల్లా యావత్తు ఉంటుంది కాబట్టి, కొత్తగూడెం జిల్లాలో 481 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో ఏ 10వ పరకో మినహాయిస్తే మిగతా అన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గ్రామ పంచాయతీలు, ఆదివాసీలు, లంబాడీలు ఇట్లా ఉండేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరికి అవతల ఉన్నటువంటి ప్రాంతంలో ఒకరోజు నా మిత్రుడు వచ్చి ఒక ఆయన 3 ఫేజ్ కరెంట్ అక్కడ లేదు, అది వచ్చినట్టయితే మాకు సమస్యలు పోతాయని చెప్తే వెంటనే ఎంత డబ్బు ఖర్చైనా సరే అని మాజీ చీఫ్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ గారికి ఆదేశాలు ఇచ్చి అది కూడా టేకప్ చేసాం. అది అయిపోయింది, ఆల్మోస్ట్ పని పూర్తవుతూ ఉంది. ఆ రకంగా గిరిజన సోదరులకు కూడా మారుమూల ప్రాంతాలలో కూడా 3 ఫేజ్ సౌకర్యం కూడా కల్పించడం జరిగిందని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ 481 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి గ్రామానికి 10 లక్షల రూపాయల చొప్పున నేను మంజూరు చేస్తూ ఉన్నాను. వెంటనే ఆ నిధులు మీకు అందుబాటులోకి వస్తాయి. వాటిని చక్కగా ప్రజా కార్యక్రమాల కోసం వినియోగించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నవి. అందులో హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు, అదేవిధంగా ఇల్లందు మున్సిపాలిటీ, అదేవిధంగా మనుగూరు మున్సిపాలిటీ ఉంది. ఈ రెండేమో చాలా పెద్ద జనాభా కలిగి ఉన్నటువంటి మున్సిపాలిటీలు. వీటి అభివృద్ధి కోసం డబ్బులు కావాలని చెప్పి వారు అడిగినారు. తప్పకుండా ఈ 2 మున్సిపాలిటీలకు తలా ఒక 40 కోట్ల చొప్పున, మిగిలిన మున్సిపాలిటీలకు తలా 25 కోట్ల రూపాయల చొప్పున ప్రత్యేకమైన ఫండ్ మంజూరు చేస్తూ ఉన్నాం. ఇమీడియట్గా ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తాం. వాటితో అన్ని మున్సిపాలిటీలలో కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నేను కోరుతున్నాను. వనమ వెంకటేశ్వరరావు గారు మీకు తృప్తి కలిగిందని నేను అనుకుంటా ఉన్నా. నేను 80 కోట్ల రూపాయలు పాల్వంచకు, ఇది అవసరం లేదు, పాల్వంచ కొత్తగూడెంకి మంజూరు చేశాం. ఆ పనులు చేయించమని చెప్పి నేను కోరుతూ ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఈ కొత్త రకంగా అరుస్తున్నారు ఏంది? ఇక్కడ ఇదేమన్నా సర్కసా? ఇక్కడ ఒక మైనింగ్ ఇన్స్టిట్యూషన్ వచ్చింది. ఆ మైనింగ్ ఇన్స్టిట్యూషన్, ఇక్కడ మైనింగ్ యాక్టివిటీ ఉంది కాబట్టి ఆ ఇన్స్టిట్యూషన్ సమగ్రమైన విధానంలో హాస్టళ్ళు కానీ తరగతి గదులు కానీ సమగ్రంగా లేకుండా ఉంది. దాని ఏదో తూతూ మంత్రంగా ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీ కూడా చేశారు, కానీ అది అసమగ్రంగా ఉంది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి గారికి దానికి సంబంధించిన సిబ్బంది, స్టూడెంట్స్ కూడా ఇందాకనే వారికి కలిసి చెప్పారు. వారు నాకు ఆ కాగితాలు కూడా ఇచ్చారు. డెఫినెట్గా
ఆ మైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంజనీరింగ్ కాలేజీగా దాన్ని తప్పకుండా వివిధ ఇతర కోర్సులతో పాటు హాస్టల్ భవనాలు వారికి కావాల్సిన తరగతి గదులు ఇమ్మీడియట్గా వాటన్నిటిని కూడా మంజూరు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీ పని అయిపోయింది. ఇప్పుడు మీరు కోరిన నేను చెప్పినాను. నేను ఒక్క విషయం మీకు మనవి చేయాల్సి ఉంది. నేను ఇందాకే మీకు మనవి చేశాను. మన జీడిపి స్టేట్ జిఎస్డిపి ద గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్ తెలంగాణ ఏర్పడ్డప్పుడు 2014లో 5 లక్షల కోట్లు ఉండేది. ఈరోజు అది పెరిగి 11.5 లక్షల కోట్లకు పెరిగింది. చాలా సంతోషం. ఇతర రాష్ట్రాలు ఇంత పెరగలేదు. మన పొరుగున ఉన్నటువంటి తమిళనాడు కంటే, కర్ణాటక కంటే, గుజరాత్ కంటే, మహారాష్ట్ర కంటే వారందరినీ కూడా మనం దాటేసి ముందుకు పోయినాం. పర్ క్యాపిటా గ్రోత్లో కానీ, జిఎస్డిపి గ్రోత్లో కానీ, పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్లో కానీ, డ్రింకింగ్ వాటర్ 100% ట్యాప్ కనెక్షన్ ఇవ్వడంలో కానీ వాటన్నిటికి కూడా ఈ రాష్ట్రాలన్నింటినీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటినీ అధిగమించి మనం ముందుకు దూసుకొని పోతూ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక విషయాన్ని దయచేసి మీరు గమనించాలి. ఇది చైతన్యం ఉన్న ప్రాంతం. నేను మీ అందరినీ మీలో ఒక బిడ్డగా, ఈ భారత గడ్డ మీద పుట్టినటువంటి ఒక బిడ్డగా, బాధ్యత గల ఒక రాజకీయ పార్టీ అధ్యక్షునిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఈ మాట మీ ముందు పెడతా ఉన్నాను. వాస్తవంగా జరిగింది ఏమిటి? కరెక్ట్గా 8 సంవత్సరాల క్రితం ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అదే టైంలో మనం ఇక్కడ అధికారంలోకి వచ్చినాం. వచ్చిన తర్వాత మన జిఎస్డిపి 5 నుంచి 11.5 లక్షల కోట్లకు పెంచుకున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థ విధానాల వల్ల, వాళ్ళు అవలంబించినటువంటి దుర్మార్గపూరిత విధానాల వల్ల కనీసం మన స్థాయికి వాళ్ళు పనిచేసిన మనకంటే గొప్పగా కాదు, మనకంటే మెరుగుగా కాదు. నేను మాట్లాడి దయచేసి గమనించాలా. తెలంగాణ పనిచేసిన స్థాయికి, అంటే తెలంగాణ పనిచేసిన మందం చేసిన మన రాష్ట్ర జిఎస్డిపి 14.5 లక్షల కోట్లు ఉండాలి. అంటే ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. ఈ మాట నేను అసెంబ్లీలో కూడా చెప్పినాను, ఇతర రికార్డులలో అఫీషియల్గా కూడా చెప్పినాను. అంటే ఒక రాష్ట్రం 3 లక్షల కోట్లు నష్టపోతే మిగతా దేశం అంత ఎంత నష్టపోయింది? దయచేసి ఆలోచన చేయాలి. నేను మీ అందరినీ కోరేది ఏమంటే, ప్రగతిశీల విధానంతో అందరు ప్రజలు మా వాళ్ళే అనుకుని, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ మా బిడ్డే అనుకుని అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడేది గొప్ప పార్టీ, గొప్ప ప్రభుత్వం అవుతుంది. కానీ ప్రజలను విడదీసి, చీలదీసి, మత చిచ్చు పెట్టి, కుంపట్లు పెట్టి, కులాల కుంపట్లు పెట్టి ద్వేషం రగిలిస్తే ఆ ద్వేషం తద్వారా మొలకెత్తేటువంటి ఆ విష వృక్షాలు ఎవరిని దహించి వేస్తాయి? జాతి జీవనాడి కలుషితం కాదా? దేశం అటువంటి అశాంతికి లోనైతే మనం కూడా ఒక తాలిబాన్లలాగా తయారైతే పెట్టుబడులు వస్తాయా? ఉద్యోగాలు ఉంటాయా? ఉన్న పరిశ్రమలు నిలబడి ఉంటాయా? అశాంతి చోటు చేసుకుంటే కర్ఫ్యూలు, లాఠీ ఛార్జీలు, ఫైరింగులు లాంటి వాతావరణాలు వస్తే ఏ విధంగా ఉంటుంది? ఎంత భ్రష్టు పట్టిపోతుంది సమాజం. ఈరోజు ఏం జరుగుతున్నదో మీరందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ దేశాన్ని ఎటువంటి వక్ర మార్గంలో పెట్టే దుష్ట పన్నాగాలు, దుర్మార్గ యత్నాలు జరుగుతున్నాయో మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, దయచేసి నేను చెప్పే ఈ మాట మీ ఇళ్ళకు వెళ్ళిన తర్వాత, మీ గ్రామాలకు వెళ్ళిన తర్వాత, మీ బస్తీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండబడే పెద్దలతో మీరు దయచేసి చర్చ పెట్టమని నేను కోరుతా ఉన్నా. ఒక 10 నిమిషాలు నేను చెప్పిన మాట కోసం కేటాయించి కేసీఆర్ గారు ఇట్లా అన్నారు, ఇది ఎంతవరకు నిజం అనే మాటను మీరు గమనిస్తే దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టుగా చైతన్యవంతమైన సమాజం, మనకు మనం బాగున్నాం, తెలంగాణ కాడికైతే మంచిగున్నాం అనుకుంటే కాదు. తెలంగాణ మంచిగున్నా మొత్తం దేశం బాగుంటేనే మనం కూడా బాగుంటాం. దేశ పురోభివృద్ధిలోనే మన పురోభివృద్ధి కూడా ఉంటుంది. నేను మీకు ఒక్క మాట మనవి చేస్తాను, మీకు నమ్మశక్యం కాదు. ఈ దేశంలో నీటి యుద్ధాలు జరుగుతుంటాయండి. కావేరీ నది మీద కర్ణాటక, తమిళనాడు కొట్లాడుకుంటూ ఉంటాయి. రావి, బియాస్ నదుల గురించి పంజాబ్, హర్యానా, రాజస్థాన్ కొట్లాడుకుంటూ ఉంటాయి. ఎందుకండి కొట్లాట? నీళ్లు లేకనా? దేశంలో నీటి లభ్యత లేకనా? వాస్తవం ఒక మాట చెప్పాలంటే ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా వ్యవసాయ అనుకూలమైన భూమి కలిగి ఉన్న ఒకే ఒక దేశం ఎంటైర్ వరల్డ్లో భారతదేశం మాత్రమే. అమెరికా ఉంది, మనతో 2.5 అంతలు ఉంటుందండి. కానీ వాళ్ళకు వ్యవసాయ అనుకూలమైన భూమి 29%. చైనా మనకంటే 1.5 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళకు ఉన్న వ్యవసాయ అనుకూలమైన భూమి 16% మాత్రమే. మన ఇండియన్ భూభాగం ఎకరాలలో కనుక మనం కొలిసినట్టయితే, స్క్వేర్ కిలోమీటర్లు అయితే 36 లక్షల చిల్లర ఉంటుంది. కానీ ఎకరాలలో కనుక కొలిసినట్టయితే భారత భూభాగం 83 కోట్ల ఎకరాలుగా ఉంటుంది.
ఈ 83 కోట్ల ఎకరాలలో సరాసరి 41 కోట్ల ఎకరాలు అద్భుతమైనటువంటి మాగాణం పంట పండేటువంటి భూములున్నాయి. భగవంతుడు ఇచ్చినటువంటి సముద్ర తీర ప్రాంతాలు, మధ్యస్థల ప్రాంతాలు, అతి శీతల ప్రాంతాలు, 3 రకాల అద్భుతమైనటువంటి ఆగ్రో క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి. అద్భుతమైన సోలార్ ఇన్సిడెన్స్, సూర్యకాంతి అద్భుతంగా ఉండే దేశం మనది. అద్భుతమైనటువంటి జలాలు ఉన్నాయి. మానవ సంపద 139 కోట్ల జనం ఉంది. మన దేశంలో కురిసే వర్షం 140,40,000 టీఎంసీల వర్షం కురుస్తుందండి. అందులో 70,000 టీఎంసీలు ఆవిరైపోతే 70,000 టీఎంసీలు మన గోదావరి లాంటి అనేక నదులలో, కృష్ణా, గోదావరి, గంగా, నర్మదా అనేక నదులలో ప్రవహిస్తాయి. ఇందులో దేశం వాడుతున్నది. ఇది మీరు గమనించాలి దయచేసి. నేను ఎందుకు చెప్తున్నా ఇంత పెద్ద కథ? దేశం ఇప్పటిదాకా వాడింది కేవలం 20,000 టీఎంసీలు మాత్రమే. మిగిలిన 50,000 టీఎంసీలు సముద్రం పాలైపోతూ ఉంది. మరి ఎందుకు నీటి యుద్ధాలు జరుగుతున్నాయి? ఏ కారణం చేతి జరుగుతున్నాయి అంటే దుర్మార్గమైనటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల, పనికి మాలినటువంటి చెత్తతో కూడుకున్నటువంటి వాటర్ పాలసీల వల్ల, రాష్ట్రాలకు జుట్లు ముడేసి తగులు పెట్టి ఢిల్లీ పెద్దలు ఆనాటి నుంచి ఈనాడు వరకు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎవడు పరిపాలించినా ఇదే పద్ధతిలో ప్రేక్షక పాత్ర వహించడం. ఒక్క ఉదాహరణ మీరు గమనించగలుగుతారు, చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. మన రాష్ట్రంలోనే కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించడానికి 2004లో ట్రిబ్యునల్ వేసారు. ఈ రోజు వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, అతి లేదు, గతి లేదు. ఆ జడ్జి గారినేమో 4 బట్కచ్చి కూర్చోబెడతారు ఆయన చైర్ మీద. ఆయన ఎప్పుడు చెప్తాడో, ఎప్పుడు తీర్పు వస్తుందో, 20 ఏళ్ళు గడిచిపోతే, ఉలుకు పలుకు లేకపోతే, వాదనలే జరగకపోతే ఇంకా తీర్పులు ఎప్పుడు రావాలా, కేటాయింపులు ఎప్పుడు జరగాల, దాని డిజైన్లు ఎప్పుడు కావాలా, ప్రాజెక్టులు వాటి అనుమతులు క్లియరెన్స్లు ఎప్పుడు రావాలా, ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు జరగాల, నీళ్ళు ఎన్నడు రావాలా? ఇదేనా భారతదేశం? 50,000 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రం పాలైపోతూ ఉంటే దేశంలో మంచినీళ్ళకి గతి ఉండదా? మంచినీళ్ళు ఇచ్చే పద్ధతి కూడా లేదా? 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మంచినీళ్ళ ఇచ్చే శక్తి కూడా లేకుండా పోయిందా ఈ దేశానికి? ఎవరు కారణం దీనికి? ఏమి కారణం? బికాస్ ఆఫ్ బ్యాడ్ వాటర్ పాలసీ, దుర్మార్గ పూరితమైనటువంటి చేతగాని దద్దమ్మల యొక్క నీటిపారుదల పాలసీ వల్ల ఈరోజు చెప్తే సిగ్గువద్దండి ప్రపంచం ముందు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా సరి అయిన పద్ధతిలో మంచినీళ్ళు రావు, సరి అయిన పద్ధతిలో కరెంట్ రాదు. ఉపన్యాసాలు వింటే టీవీలు బద్దలైపోతాయి, రేకు డబ్బాలో గులకరాలే చూపినట్టు లొడా లొడా లడా లడా ఉపన్యాసాలు తప్ప ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది? దయచేసి ఇది తేలికైన విషయం కాదు. ముఖ్యంగా యువకులు, విద్యార్థికులు, ఆలోచనా పరులు అందరూ కూడా బ్రెయిన్ ఓపెన్ చేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి 4,10,000 మెగావాట్లు ఉందండి. దేశం ఏ ఒక్క రోజు కూడా 2,10,000 మెగావాట్లకు మించి విద్యుత్తు వాడలేదు. మన పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్లో, ఒడిశాలో 39,000 మెగావాట్ల హైడ్రో థర్మల్ పవర్ ప్లాంట్లను స్విచ్ చేస్తే వెలగడానికి రెడీ ఉన్న ప్లాంట్లను రకరకాల వివాదాలు పెట్టి బ్యాడ్ పవర్ పాలసీ వల్ల స్ట్రెస్డ్ అసెట్స్ అని చెప్పి పార్లమెంట్కి రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు. ఈ దుస్థితి ఇట్లే కొనసాగన్నా? ఇలా ఒక్క తెలంగాణలో తప్ప యావత్తు భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి గారి రాష్ట్రంతో సహా 24 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. మంచినీళ్ళు ఇయ్యరు, కరెంట్ ఇయ్యరు, సాగునీళ్ళు ఇయ్యరు, ఉద్యోగాలు ఇయ్యరు. మరి ఏమిస్తారండి? నాకు అర్థం కాదు. ఉపన్యాసాలు వినన్నా ఎన్ని రోజులు వినాలా? అందుకే నేను మీ అందరితో ప్రార్థించేది, దయచేసి ఈ దేశంలో ఆలోచన సరళి మారాలి. ఎన్నికలలో పార్టీలు గెలుస్తున్నాయి, నాయకులు గెలుస్తున్నారు. ఎన్నికలలో అది సరైన పందా కాదు. ఎన్నికలలో ప్రజలు గెలవాలి, పార్టీలు గెలవడం కాదు. ప్రజల అభిప్రాయం గెలవాలి. ఎన్నికల తదనంతరం ప్రజలకిచ్చిన వాగ్దానం తూచా తప్పకుండా నెరవేర్చాలి. లేకపోతే నిలబెట్టి నిలదీసేటువంటి నిజమైన పరిపూర్ణమైన ప్రజాస్వామ్య ప్రక్రియ రానంత వరకు ఈ దేశంలో ఇదే ఉపన్యాసాలు, ఇదే సొల్లు పురాణాలు, ఇదే కాలక్షేపాలు, ఇవే చూస్తాం తప్ప న్యాయం జరగదు. అందువల్ల నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే మాట, మీరంతా విజ్ఞులు, చైతన్యవంతమైన గడ్డ ఈ గడ్డ. కాబట్టి నేను మీ అందరితో కోరేది, దయచేసి రాబోయే రోజులలో ఈ దేశాన్ని మనం అందరం కూడా బాగా రక్షించుకోవాలంటే తెలంగాణలో మేధావులు ఎక్కున్నారు కాబట్టి, తెలంగాణ పోరాట పందా ఉన్న గడ్డ కాబట్టి, పోరాట రక్తం ఉన్న పౌరుషం ఉన్న గడ్డ కాబట్టి ఇక్కడి నుంచే విజ్ఞాన వీచికలు భారతదేశం అంతా కూడా ప్రసారం కావాలి. అందులో భాగంగానే చాలామంది ముఖ్యమంత్రులు, చాలామంది పెద్దలు 18వ తేదీన ఖమ్మం కూడా రాబోతూ ఉన్నాం. మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి
పాల్గొవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ దేశాన్ని రక్షించుకోవడానికి అందరం కూడా నడుము కట్టాలని నేను కోరుతా ఉన్నా. మేమైతే బాగున్నాం కదా, మా పొరుగింటి వాళ్ళు ఏమైపోతే ఏమనుకుంటే ఒకరోజు అది మన కాళ్ళకు కూడా వస్తుంది, మనకు కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి దయచేసి అందరం కూడా ఆలోచన చేయాలి. మీ అందరి దీవెనతో ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతులు కానీ ప్రజా సంక్షేమం కానీ కుల మత వర్ణ వర్గ రహితంగా అందరినీ కడుపులో పెట్టుకొని ముందుకు పోతున్నామో అదే పద్ధతిలో ముందుకు కొనసాగుదామని మరొకసారి తెలియజేస్తూ, వనమారి ఇచ్చినటువంటి కానీ ఇతర శాసనసభ్యులు కూడా నాకు ఒకటి చిన్న చిన్న కోరికలు చెప్పారు. వాటన్నిటినీ కూడా వెంటనే మంజూరు చేసి పనులు చేపడతామని తెలియజేస్తూ, మరొక్కసారి ఈ నూతన కలెక్టరేట్ బిల్డింగ్ ఇనాగరేషన్ సందర్భంలో ఇంకా చాలా చెప్పాలనుంది నాకు. కానీ హెలికాప్టర్లో వస్తే ఇదే తంట, హైదరాబాద్ చేరుకోవాలి, సన్సెట్ కాకముందు బయలుదేరాలి. కాబట్టి నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై భారత్. ధన్యవాదాలు సార్. మీరు చూపిన మార్గంలో మా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని అందరి తరఫున తమరికి వాగ్దానం చేస్తున్నాం సార్. అందరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు ఇంత చక్కటి మరి నూతన భవనాన్ని ప్రారంభించడానికి అందరు విచ్చేసి వారందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ గారి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన గులాబీ జెండా ఎగురుతుంది, కారు గుర్తు గులాబీ జెండా మన గుండెల నిండా. గుండె గుండెనొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా, తెలంగాణ సాధించిన గులాబీ జెండా మన గులాబీ జెండా. గుండె గుండెనొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా, తెలంగాణ సాధించిన గులాబీ